హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ వ్లాగ్స్. ఈ రోజు బీరకాయ వట్టతెనకల కర్రీ అయితే వండుకుంటున్నాను. దానికోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు, అలాగే కొంచెం అంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకుని వట్టతెనకలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. వట్టతెనకలు కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, అసలు డ్రై ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. బీరకాయ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కనుక మూత పెట్టేసి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు, ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఇందాక వాటర్ ఇప్పుడు వాటర్కి డిఫరెన్స్. ఇలా మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీకి వంటిని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. కసం అయితే మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ బీరకాయ ముక్కలకి అనేది కారం బాగా పట్టాలి, అప్పుడే కర్రీ టేస్ట్గా వస్తుంది. మనం చేసేది ఫ్రై కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయము. అదే మనం కర్రీ వండేలా ఉంటే ఇందులో ఆనియన్ అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకొని కర్రీ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై కాబట్టి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మనం మూత పెట్టి ఒక 5 minutes అయితే అయింది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఒక్క వాటర్ కూడా చుక్క కూడా ఉండకూడదు. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. లో ఫ్లేమ్లో చేస్తేనే ఎంత టేస్టీగా అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. హై ఫ్లేమ్లో అయితే ఏదో పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి మొక్కలు. ఇలా లో ఫ్లేమ్లో అయితే బాగా మగ్గి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.